రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే గతంలో ఆగిపోయిన చివరి 2 విడతల రైతు రుణమాఫీ మొత్తాల్ని వారి ఖాతాలో జమ చేస్తామని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చిలకలూరిపేటలో సినీ నటుడు శివాజీ, విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్యతో కలిసి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో వైకాపా పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. 50 ఏళ్లు దాటితే 4000 పెన్షన్, బీసీ మైనారిటీలకి 2 ఏళ్లు దాటితే 1500 ప్రతి నెల, 15,000 ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, బస్సు ఫ్రీ, ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉన్న పిల్లలందరికీ 3000 నిరుద్యోగ వృత్తి, మిగిలిపోయిన 2 రైతు రుణమాఫీ ఇన్స్టాల్మెంట్ రాగానే వేస్తారు. కాక సంవత్సరానికి 20,000. ఇవన్నీ కావాలా వద్దా? ఇవన్నీ మన మేనిఫెస్టో చూసినాక వైకాపా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా లేదా? ఈ పథకాలన్నీ బాండ్ పేపర్ ప్రతి ఇంటికి వచ్చిందో ఆ బాండ్ పేపర్ మీరు పోలింగ్ రోజు పోయేటువంటి ఓటర్లందరినీ ఆ బాండ్ పేపర్ చూసి ఓటేయమనండి. పింఛన్లు వస్తాయి, పింఛన్లు ఖచ్చితంగా వస్తాయి. ఎవ్వరు కూడా ఆపడానికి కుదరదు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తా అన్నాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఇచ్చే దాంట్లోనే మీకు ఎలా ప్రతిఫలం రావాలని ఆలోచించి ఇంకా మంచి చేయాలని చూస్తాడు. ఒక 70 సంవత్సరాలు దాటిన ఒక మనిషి 44 డిగ్రీల్లో ఆయన మీటింగులు చెప్తా ఉన్నాడంటే ఏం ఆయన చూడని పదవా? ఆయన చూడని పవరా? ఆయనకు తెలియని నాయకులా? ఆయనకు తెలియని రాజకీయమా? లేదు. మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు 10 మందికి సాయం చేసిపోతే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. ఒక మనిషి వినాశనం చేసిపోయాడు అంటే అది కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటది. మంచి చేయడం చేత కాదు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని వినాశనానికి పూనుకున్నాడు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి 5 బుల్లెట్ ట్రైన్లు. అందరికీ చెప్పండి, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆగదు, ఇంకా మెరుగవుతాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా గొప్పగా అవుతాయి. ముఖ్యంగా మీ బిడ్డల్ని దాదాపు టీడీపీ గవర్నమెంట్ వస్తే దత్తత తీసుకున్నట్టు ఉన్నత చదువులు కూడా పంపించడానికి వీలవుతుంది. అది ముఖ్యంగా పేదవాళ్ళకి చెప్పండి.